6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. మనకి ఏ వ్రతాల్లో అయినా పూజల్లో అయినా దానం యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ దానం చేసేటప్పుడు కూడా మనకి చాలా చెప్పారు, సాత్విక భావనతో దానం చేయటం వేరు, అదే రజో గుణంతో దానం చేయటం వేరు, తామస దాన ధర్మాలు అనేటట్టుగా. నిజంగానే అంటే ఒక పదార్థం ఇవ్వడము అంటే అది నిజంగా వాళ్ళకి మేలు జరిగితే గనక అది పుణ్యం కిందే వస్తుందా, లేకపోతే నిజంగా భావన అన్నది ముఖ్యం? మనం చేసే పని ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి మీరు 100 రూపాయలు ఇచ్చాడు, ఆ 100 రూపాయలతో ఆయన సిగరెట్ తాగేసి గుట్కాలు తినేసాడు అనుకోండి, దాంట్లో పాపం మనకు కూడా వస్తుంది. కాబట్టి అపాత్రతా దానాన్ని ఖండించారు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి మంచి దానం చేయాలి. అన్నిటికంటే మేలు ఇప్పుడు ఆలయానికి దానం చేసి చాలా మందికి ఏంటంటే తెలుసా అండి, ఎవరు ఏదైనా చేయనివ్వండి, సినిమా హాల్కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టడంలో ఏం బాధ అయ్యేది, కానీ భగవంతుడి దగ్గర 100 రూపాయలు ఇవ్వడానికైనా సరే మీకు ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు మీరు. నేను చూసి ఆశ్చర్యపోయాను. మేము ఒక దగ్గర మేల్కోటె క్షేత్రంలో మేము ఒకసారి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా చిన్నప్పుడు అనమాట, మేము అంటే చిన్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్లో, నాకు మేల్కోటె క్షేత్రం అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ తిరునారాయణ పెరుమాళ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం అనమాట. అక్కడ జిఆర్ స్వామి వారి ఆశ్రమం పక్కనే ఉంటుంది. అక్కడ నిత్యము అన్నదానం చేస్తూ ఉంటారనమాట. అయితే చాలా బాగా పెడతారు ప్రసాదం. ఎంత బాగా పెడతారంటే చాలా బాగా పెడతారు ప్రసాదం. మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ పుచ్చుకోండి, ప్రసాదం చాలా బాగుంటుంది. అయితే ఆయన ఏమన్నారంటే, అయ్యా ఇంతమంది 100 మందికి చేస్తున్నాం కదా, మీరు కూడా మీకు తోచినంత సహాయం చెయ్యండి అన్నదానం కోసం. మీరు పెడితే ఇంకొకరు తింటారు, మీరు ఇచ్చిన ద్రవ్యంతో ఇంకొకరికి పెట్టచ్చు. అయితే పక్కన చేతులు కడుక్కోవడానికి ఒక ప్రదేశం ఉంటుందన్నమాట. చాలామంది గోడ దుంకేసి పారిపోతున్నారనమాట అక్కడి నుంచి, ఎందుకంటే ఇక్కడికి వస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో. చూడండి, హోటల్ వాడి దగ్గరికి వెళ్ళి హోటల్ వాడు బిల్లు చేతిలో పెడితే మనం బేరం ఆడతామండి హోటల్ వాడితో? ఏమి అనో, నోరు మూసుకొని వాడు ఎంత చెప్తే అంత, దాంతోపాటు తెచ్చిన వాడికి టిప్పు కూడా పెట్టి బయటకు వస్తాం. అవునా అండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆలయ వ్యవస్థ ఎంత సేవ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మేము ఆదిలాబాద్లో మా ఆలయం ఉంది, కృష్ణ మందిరం ఇస్కానాదిలో. అక్కడ నుంచి రోజు వందలాది మందికి ఉచితంగా ప్రసాదాన్ని పెడుతున్నాం అనమాట. ఉచితంగా అన్నదాన సేవ జరుగుతుంది, దాంతోపాటు భగవంతుడి యొక్క సేవ జరుగుతుంది. ఎన్ని సేవలు ఆలయానికి ఇస్తారు. కాబట్టి మనం స్వయంగా చేసే దానం కంటే ఆలయానికి చేసే ఆలయం ద్వారా జరిగే సర్వీస్ మనం ఎప్పుడు సేఫ్గా ఉంటాం. ఎందుకంటే పరమాత్మకి ఇచ్చాక, భగవంతుడికి ఇచ్చాక ఆ భగవంతుడి యొక్క వ్యవస్థ ఎప్పుడు బాగానే ఉంటుంది కదండి. ఆయన చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ పరికరాలన్నీ కూడా సరిగ్గా చేయడానికి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం అపాత్రత దానం చేయకూడదు. ధార్మికమైన ఏదైతే మీకు కాన్ఫిడెన్స్ ఉందో, ఇప్పుడు చూడండి ఇస్కాన్ ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది, 20 లక్షలకి పైగా ప్రతిరోజు అన్నం పెడుతుంది అన్నామృత ఫౌండేషన్ ద్వారా. కాబట్టి ఎక్కడైతే మనకి మంచి జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉందో, ఇప్పుడు చూడండి జనాలందరూ దేవుడి దగ్గరికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, దేవుడి దగ్గరికి ఎందుకు ఇవ్వాలి అని అంటారు, కానీ బయట ఎక్కడ ఏం మాట్లాడండి. చూడండి మనిషి యొక్క నైజం ఎట్లుందో. కాబట్టి సేవ అంటేనే పాపం చాలా బాధపడిపోతుంటారు, నా డబ్బులే. నిజంగా మన శాస్త్రం తెలిసిన వాడు ఏం చేస్తాడో తెలుసా అండి, ఎంత దానం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా అండి, ఎంత మనం ఇస్తామో దానికి రెట్టింపు భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ సీక్రెట్ చాలామందికి తెలియదు. చాలామంది అనుకుంటారు దాచిపెట్టుకుంటే నాదవుతుంది, దాచిపెట్టుకుంటే నీదవదయ్యా, ఇస్తే దానికి రెట్టింపు నీకు వస్తుంది. అది ముఖ్యం అనమాట. ఇప్పుడు చూడండి బలి మహారాజు 3 అడుగులు అడిగాడు, దానం ఇచ్చాడు వామన దేవుడికి. అందరూ అనుకుంటారు, అయ్యో వాళ్ళ గురువుగారు వచ్చి మొత్తం నీదంతా తీసేసుకుంటాడయ్యా, నీదంతా తీసేసుకుంటాడయ్యా. ఏం తీసేసుకున్నాడని ఎంతోమంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎవరిని గుర్తుపెట్టుకో, బలిని మాత్రం గుర్తుపెట్టుకుంటా. 12 మహాజనులలో తర్వాత 9 భక్తి మార్గములలో శరణాగతి అనే భక్తికి ముఖ్య కారణంగా, ముఖ్య ఎగ్జాంపుల్గా మనం బలిని చెప్పుకొని ఆయనను ప్రార్థిస్తూ ఉంటాను. నిజంగా బలి దేనికి సామ్రాజ్యానికి రాజు చేశాడు అంటే, భగవంతుడే ఆయన యొక్క కాపలాదారుడుగా వెళ్ళి నించుంటాడు చాతుర్మాసాలు. తెలిసిన మీకు ఆ విషయం? సుతల్లోకానికి అధిపతి చేశారండి. కాబట్టి ఎప్పుడైనా మనం భక్తి మార్గంలో ఉంటే ఏది మనం కోల్పోము. భగవంతుడికి ఇస్తే, ధర్మం కోసం ఖర్చు పెడితే, దేశం కోసం ఖర్చు పెడితే, సమాజం కోసం ఖర్చు పెడితే మనం ఎప్పుడూ ఇచ్చేయము. అది ముఖ్యం అనమాట. అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక ప్రశ్న వేశారు ఇది వరకు, అంటే ఈ దాన ధర్మాలకి సంబంధించి మరి మేము సంపాదించుకుంటున్నప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అని కడుతున్నాం కదా, అంటే సంపాదనలో ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం, అవి మళ్ళీ ఏ రోడ్లకో లేకపోతే మంచి కర్మలకో అవి ఉపయోగపడుతున్నాయి.
కాబట్టి ఇలా ఏ రకంగా అయితే సంపాదన చేతికి రాకముందే అలా వెళ్ళిపోతుందో, మరి అది కూడా దానం చేసినట్టే కదా. మళ్ళా ఎందుకు దానాలు చేయాలి? దానం అంటే మనం నచ్చి ఈ పని కోసం ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందే, లేకపోతే వాడు వచ్చి బొక్కలో వేస్తాడు అని చెప్పి ఏదో చచ్చిచడి ఎంత తక్కువ చేయొచ్చు అని చూసుకొని ఎంత మినిమం కట్టాలంటే కట్టడం అది కాదండి. దానం అంటే ఏంటి? ఎప్పటి నుంచో ఉంది ట్యాక్స్ అనే సిస్టమ్. ఇప్పటి నుంచో అండి, మన పూర్వకాలంలో కూడా ట్యాక్స్లు ఇచ్చేవారు. క్షత్రియులు అంటేనే ట్యాక్స్ పైన జీవించే వాళ్ళు అని, రాజు ట్యాక్స్ పైనే కదండి జీవించేది. కానీ దానం అంటే ఏంటి అని అంటే, అన్నిటికంటే గొప్ప దానం ఏంటి అంటే భగవంతుడికి ఇవ్వటం. మనకి ఒక కార్యం కోసం మనం సంకల్పం చేసుకొని దీనికోసం నాకు ఈ ద్రవ్యాన్ని ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో దాన్ని నేను భగవంతుడి యొక్క సేవలో, సమాజం యొక్క సేవలో ఇవ్వాలి అని ప్రేమపూర్వకంగా, కేవలం డబ్బులు ఇచ్చే వాళ్ళు కోట్ల మంది ఉంటారండి. డబ్బులు ఇవ్వటం కాదండి దానం అంటే. డబ్బులు ఇవ్వటం ఒక్కటే కాదండి దానం అంటే. నీ శక్తిని కూడా ఇవ్వటం దానమే, నీ సమయాన్ని కూడా ఇవ్వటం దానమే, నీ మనస్సును కూడా ఇవ్వటం దానమే, నీ టాలెంట్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం కూడా దానమే. కాబట్టి అన్నదానానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు వేల మంది ఉండొచ్చు, కానీ వచ్చి అక్కడ కూర్చొని వడ్డించి, వండటంలో హెల్ప్ చేసి, కూరగాయలు కట్ చేసి, ఎన్ని సేవలు ఉన్నాయండి, అందరూ పాల్గొనొచ్చు. కేవలం డబ్బులతో దానం అవ్వదండి, సేవా భావనతో దానం అవుతుంది.